33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నాడు. 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభు వారి ఈ లోకంకి వచ్చి ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరము యేసు ప్రభువును సిలువేయాలనా? ప్రశ్న. ప్రతి సంవత్సరము యేసు ప్రభువుకు సిలువేయాలనా? ప్రశ్న. ఈ లోకమల్లా జరుపుకుంటుంది. ఈ లోకమల్లా మట్టల ఆదివారము అని చెప్పి జరుపుకుంటుంది. తర్వాత ఈస్టర్ జరుపుకుంటున్నాం, తర్వాత గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరము యేసు ప్రభు వారు ఒక్కసారి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. ఒక్కమారే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి ఉన్నారు. మనమైతే ఏం చేస్తున్నాము? ప్రతి సంవత్సరం సిలువకి వేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము సిలువకి వేస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో, వాక్యం చెప్పినటువంటి మాటల్లో ఏమిటి అని అంటే, యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడము. అయితే దేవుని వాక్యం అనేటటువంటిది అనుదినం మనము ధ్యానించాలి. ఆనాడు యేసు ప్రభు వారు నా కొరకు మరణం పొందిండు అని చెప్పి గుర్తు చేసుకోవాలి. ఆనాడు నా కొరకు ఈ లోకానికి వచ్చిండు యేసయ్య అని చెప్పి గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు గుర్తు చేసుకోవాలి? ఈరోజు మట్టల ఆదివారం ఉంది అని చెప్పి ఈరోజు మాత్రమే గుర్తు చేసుకొని మిగిలిన రోజులల్లో మట్టుకుంటే సరిపోతుందా? సరిపోదండి. భక్తి అనేటటువంటిది అనునిత్యము మనలో ఉండాలి. ఇంతకుముందు నూనె బత్తి ఉంటుండే. నూనె బత్తి చివిన్లో అంటించేటప్పుడు నూనె బత్తి ఉంటుండే. నూనె బత్తి ఎంత పైకెత్తితే అంత వెలుగు వస్తుండే, ఎంత తక్కువ పెడితే అంత తక్కువ అవుతూ ఉంటుండే. అలాగనే మన లోకంలో ఉన్నటువంటి వెలుగు కొరకు ఏ విధంగా అయితే మనం ఆ భక్తిని పెంచుతూ ఉంటామో, తగ్గిస్తూ ఉంటామో, దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి, యేసు ప్రభు పడ్డటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి ఆదివారం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి గంట, ప్రతి క్షణము క్రీస్తు పడ్డ శ్రమలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరంలో ఒక్క నెలల్లో ఈ 40 రోజుల్లో మాత్రమే మన యొక్క భక్తిని చూపించి ఆ తర్వాత ఆ భక్తిని మూసిపెడితే లాభకరమైనటువంటిది మన జీవితంలో ఉండదు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ పితృపారపర్య ఆచార్య ప్రకారంగా మీరు చేయవద్దని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అంటే మట్టల ఆదివారము చేయవద్దా, లేకపోతే ఈస్టర్ చేయవద్దా, గుడ్ ఫ్రైడే చేయవద్దా, మరి ఏం చేయవద్దా అని మనకు ఆలోచనలు రావచ్చు. ప్రతిరోజు దేవుని ధ్యానిద్దాం, ప్రతిరోజు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అనంటే ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు రాకపోతే మనకు పాపక్షమాపణ ఉండేది కాదు. యేసు ప్రభు వారు రాకపోయింటే, ఆయన బలిగా అర్పించకపోయింటే మన పాపాలు క్షమింపబడేటువంటివి కావు. కాబట్టి భక్తి 365 రోజులు ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలమ్మా? 300. కొంచెం నాతో పాటు మీరు మాట్లాడండి, ఎందుకంటే నిద్ర కూడా కొంచెం వెళ్ళిపోతుంది. ఎన్ని రోజులు ఉండాలి? 40 రోజులు ఉండాలా? 365 రోజులు ఉండాలా? 365 రోజులు ఉండాలి. కానీ మన భావన ఆ రోజు యేసయ్య నా కొరకు చనిపోయిండు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అని అనకూడదు. ఏ రోజు? ఆ రోజు. సిలువలో వ్రేలాడే
నీ కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యం చేయవద్దు. దేవుని మాటలు వినడానికి, దేవుని పాటలు పాడడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవునికి మహిమపరిచేటటువంటి విషయంలో ఆలస్యం మనము చేయవద్దు ప్రియులారా. ఎందుకొరకు అని అంటే ఈ 365 రోజుల్లో మిగిలిన రోజులు రారు పబ్లిక్ కాబట్టి, చాలా మంది రారు కాబట్టి ఏమని చెప్తారు చాలా మంది అని అంటే ఈ 40 రోజులన్నా వీరిని భక్తిలో పెంచుదామనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని స్టీఫెన్ ఇక్కడ అండి ఈ 40 రోజులైనా వీరు భక్తిగా ఉంటారు, భక్తిలోకి వస్తారు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ మన ఉద్దేశం ఏమై ఉండాలి? 365 రోజులు క్రీస్తును కలిగి ఉండాలి. ఈ 40 రోజుల్లో భక్తిని పెంపొందించుకోవడము మంచిదే. 365 రోజులు పెంపొందించుకోవడము ఇంకా శ్రేయస్కరం అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ, నానా ఇటు రాండి, మీరు అలా ఇటు రండి. 365 రోజులు ఎట్లమ్మా ఎంత విధేయత కలిగి వచ్చిండు చూడండి యేసు ప్రభు వారు. చదువు తల్లి, ఎంతవరకు చదివినావు? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనకు అనేక ప్రాంతంలో ఏం చేస్తున్నాం ఇప్పుడు? దారి పొడుగున మట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. అవునా కదమ్మా? పిల్లలు పెద్దలు అందరం కలిసి తిరుగుతూ ఉన్నాం. ఆ రోజు కూడా ఏం చేసిండ్రు? జన సమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యెరూషలేము అనంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థలమై ఉంటున్నది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈయన ఎవరో అనేటటువంటి ఆ భావంతో ఉన్నారు. ఏమని భావం ఉందమ్మా? ఈయన ఎవరో అని. అప్పటి వరకు యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం ఆలోచన కలిగి ఉంటున్నారు? యెహోవా దేవుని మీదనే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. యెహోవా దేవుని మీదనే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు వారు వస్తారనేటటువంటి సంగతి తెలుసు, కానీ ఈయన ఎవరో అని చెప్పి వారు గ్రహించలేకపోయారు. ఈయన ఎవరో అని గ్రహించలేకపోయారు. సరే,
ఆనాడు వారు గ్రహించలేకపోయారు. ఈనాడు మరి యేసు ప్రభుని మనం గ్రహిస్తూ ఉన్నామా లేదా? గ్రహిస్తున్నామా లేదమ్మా? గట్టిగా జరా, నాతో కూడా జరా. గ్రహిస్తున్నామా లేదా మనము? ఆయన మన కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన మన కొరకు ముఖం మీద ఉమ్మి వేసుకున్నాడు. ఆయన మన కొరకు బల్లెంతో పొడిపించుకున్నాడు. ఆయన మన కొరకు పడరానిటువంటి పాటలు పడ్డాడు. ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. కొరడాలతోటి కొడితే తన ఈపును సాలుగా మార్చుకున్నాడు. అంటే రక్తాలు కారినప్పటికి కూడా యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఓర్చుకున్నారు. ఆ ఓర్చుకున్నటువంటి క్రీస్తును ఇప్పటికి మనం ఒకవేళ గ్రహించకపోతే ఇంతకన్నా మరొకటి మనలో ఉండదు. ఇప్పుడు చాలా విషయాలను మనం ఆలోచన చేస్తే మరి యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో ఆచార ప్రకారంగా చేసేటటువంటి పద్ధతులు కాదు. దేవుని చిత్తం జరిగితేనే అది లెక్క. ఏమమ్మా, ఏం లెక్క అది? దేవుని చిత్తము జరుగుతూనే లెక్క. అంటే పైకి నేను భక్తి గలగాని వానిగా మీ దగ్గర వాక్యం చెప్పుకుంటూ లోపల నాకు భక్తి లేదనుకోండి, నాలో ఏమి ఫలితము లేదు. చెట్టు బాగుంది కదా అని గొడ్డలు పెట్టి కొట్టి ఈ తలుపులు కావాలనో కిటికీలు కావాలనో అని చెప్పి తయారు చేసుకోవాలని చెప్పి పలకలు తయారు చేసుకోవాలని ఆలోచన చేస్తే చెట్టును కొట్టడానికి వస్తే ఆ చెట్టు లోపల మొత్తం బొర్రనే ఉంది అనుకోండి, ఆ కట్టెని ఏం చేస్తారు? పొయ్యిలో పెట్టి కాల్చి పాడేస్తారు. అయితే మనిషి జీవితం కూడా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. క్రీస్తు చూపిన ప్రేమలాగా ఉండాలి. క్రీస్తు క్షమించినట్టుగా మనం కూడా క్షమించాలి. ఆదివారము మట్టల ఆదివారము అని అంటే ఆయనకు జయం కలగాలి. యేసురాజుకు ఏం కలగాలమ్మా? జయం కలగాలి. దావీదు కుమారునికి జయం కలగాలి. అంటే మనమందరము పాపములో ఉన్నటువంటి మనమందరము పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి యేసు రాజుగా వస్తూ ఉన్నాడు అని చెప్పి మనం సిద్ధపడాలి. పాట పాడినంత మాత్రము కాదు, మన భక్తిని ఎక్కువగా పెంపొందించుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. నేటి దినాన మనం నేర్చుకునే అంశము దావీదు కుమారుడు అనే అంశం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకొరకు అనంటే క్రీస్తు కన్నా ముందు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రారంభం ఏముంది ఇక్కడ? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవల్లి. యేసుక్రీస్తు వంశవల్లి అని చెప్పి ప్రారంభించబడి ఉంటూ ఉన్నది. యేసు లేకపోతే ఏమీ లేదు. మేడున్న మీదున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. మనలో యేసు ప్రభువారు లేకపోతే మనలో ఉన్నదంతా కూడా ఏంటంటే సున్నగా ఉంటామా? లేకపోతే క్రీస్తు వంశవల్లిని మరి క్రీస్తులో మనము ఒదిగి ఉంటామా? విధేయత కలిగి ఉంటామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. 12వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనాన్ని చూద్దాం. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాదా? 22 నుంచి చదువుతాను. అప్పుడు దయ్యము పట్టిన గురిటివాడును మూగవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడెను.
ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి యొక్కని వలన కాదనిది. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన వారి తలంపులను నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధంగా వేరుపడిన రాజ్యం పాడైపోవును. దేవుని రాజ్యం కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు ఉండేటటువంటి వారిగా ఉండాలి. నా యంతకు నేను ఆలోచన చేయడం వల్ల, నా యంతకు నేను ఉన్నతమైన ఆలోచన అని భావించడం వల్ల ఏమీ లాభము ప్రయోజనము మనకు లేకుంటది. మరి ఏమున్నా లేకపోయినా ఆరాధనకు దేవుని సన్నిధికి మరి కాంతమ్మ గారు రెగ్యులర్గా వస్తారు. ఆ అమ్మకు బిడ్డలు లేరు, కుమారులు లేరు, మన్మలు లేరు, మన్మరాలు లేరు, ఎవరు లేరు. తన గర్భవాసన పుట్టినటువంటి వారు ఎవరు లేరు. తాను చేసుకున్న భర్త కూడా లేడు. అయినా కాంతమ్మ గారి వయసు ఎంతుంటుందమ్మా? 80 దాటింది. 80 దాటినా కూడా మెట్లెక్కి మేడగాది మీదకి వస్తుంది దేవుని వాక్యం విన్నింకే. అంటే ఎంత గొప్ప విషయం చూడండి ప్రియులా. ఆసక్తి అని అంటే అది లోపలికి వెళ్ళి వచ్చే భక్తి. మీరందరూ కూడా ప్రతి ఆదివారం తప్పకుండా వస్తూ ఉన్నారు అని అంటే, ఉదాహరణకు అమ్మని చెప్పాను. మనమంటే మనకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కుటుంబం ఉంది అనే తృప్తిలో అన్నా మనం బ్రతుకుతూ ఉంటున్నాం. ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుని చెంతకు ఆమె వస్తూ ఉంది అంటే అది మంచి విషయం అని చెప్పి మనం గమనించాలి. వృద్ధాప్యం వరకు దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమ్మ యొక్క విశ్వాసం ఏమిటి? నేను చనిపోతే దేవుని దగ్గర చేరాలి. అమ్మ ఆలోచన ఏమిటి? నేను నిద్రిస్తే దేవుని దగ్గర నేను ఉండాలి. అంతకన్నా ఆమె దగ్గర ఏమైనా ఉంటుందా ఆప్షన్? మన నిరీక్షణ. సహోదరులారా, నిరీక్షణ కలిగి ఉండమని చెప్పి దేవుని వాక్యం తెలవిస్తూ ఉంది. కాబట్టి ఆచార ప్రకారంగా మనం ఉండవద్దు. ఆత్మీయ స్థితిలో బలపడేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది.